Hello guys, welcome to the new and interesting video of Mr. TechBoost channel. So ఇప్పటి వరకు ఎథికల్ హ్యాకింగ్ సిరీస్ అనేది ప్రాపర్గా అవుతుంది. ప్రాక్టికల్ వీడియోస్, థియరిటికల్ వీడియోస్ అన్నీ కవర్ చేస్తూనే వస్తున్నాం. ఖాళీ లైనక్స్లో ఏ విధంగా అనోనమస్గా ఉండాలి, ఎక్కడెక్కడ ఖాళీ ఉందో అక్కడక్కడ విండోస్ ఏ విధంగా చేంజ్ చేయాలి, చిన్న చిన్న మిస్కన్ఫిగరేషన్ ఏ విధంగా కరెక్ట్ చేయాలి, అవన్నీ చూసుకున్నాం ఇప్పటి వరకు. సో ఈ రోజు వరకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశా. బట్ ఈ వీడియోలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయబోతున్నా. ఎనానిమస్గా ఉండాలి అంటే మీ ఐపీ అనేది యూజ్ రోల్ ప్లే చేస్తుంది. ఒక హ్యాకర్ని ఈజీలీ క్యాచ్ చేస్తుంటారో, ఎవరైతే సైబర్ టీమ్ ఉంటుందో, సో ఆ సైబర్ టీమ్ అనేది ఐపీతోనే ఒక విక్టిమ్ను ఈజీలీ క్యాచ్ చేస్తుంటారు, వాళ్ళ ఇంటి వరకు ఈజీలీ వచ్చేస్తుంటారు. సో ఇటువంటి టైంలో ఎనానిమస్గా ఉండాలి అంటే మీ ఐపీ అనేది సెక్యూర్డ్గా ఉంచుకోవాలి. సో ఐపీని డిఫాల్ట్గా మనం సెక్యూర్ చేసుకోవాలి అంటే చాలా వేస్ ఉన్నాయి. VPNని కూడా మనం యూజ్ చేయొచ్చు, బట్ VPNలో చిన్న చిన్న DNS లీక్స్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో దానికోసం నేను సెపరేట్ వీడియోలో మాట్లాడతా. ఈ వీడియోలో TorGhostని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, ఇంతకే TorGhost అంటే ఏంటి, TorGhostతో ఏ విధంగా మనం IP అడ్రస్ను ఏ విధంగా చేంజ్ చేయొచ్చు ఈజీలీ చూడబోతున్నాం. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు వీడియోలో షేర్ చేయబోతున్నా. సో వీడియో చాలా ఆసమ్ ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ కన్సిస్ట్ చేస్తుంది. సో వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ అయితే డెఫినెట్లీ చేసేయండి. ఒక ఫ్రీగా తెలుగు కమ్యూనిటీలో ఎథికల్ హ్యాకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బేసిక్స్ టు అడ్వాన్స్ వరకు కవర్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసేయండి. సో వితౌట్ వేస్టింగ్ మచ్ మోర్ టైమ్, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, మేక్ ష్యూర్ బూస్ట్ యువర్ నాలెడ్జ్ విత్ మిస్టర్ TechBoost ఛానల్ బై సబ్స్క్రైబింగ్ ఇట్. సో TorGhost డౌన్లోడ్ చేసే ముందు ఇంతకే TorGhost అనేది ఏంటి ముందు తెలుసుకుందాం. TorGhost అనేది ఒక అనోనమస్ స్క్రిప్ట్. ఇది బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రన్ అయ్యి మనకు డిఫాల్ట్గా అలౌట్ అయిన ఐపీను హైడ్ చేస్తుంది. అండ్ సెపరేట్ న్యూ ఐపీను, ఒక ర్యాండమ్గా డిటెక్ట్ అయిన ఒక ఐపీను మనకు అలౌట్ చేస్తుంది. మనం ఏదైనా నెట్వర్క్ వెళ్ళినా, నెట్వర్క్ టెస్టింగ్ చేసినా, వెబ్సైట్ టెస్టింగ్ చేసినా, వెబ్సైట్లో విజిట్ చేసినా మనకు డిఫాల్ట్గా ఉన్న పర్మనెంట్ ఐపీను, పబ్లిక్ ఐపీను హైడ్ చేసి ఏదైతే ఒక ర్యాండమ్గా పిక్ చేసిన ఐపీ ఉందో అదే వాళ్ళకి షో చేస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు ఐపీను ట్రాక్ చేసినా మన ఒరిజినల్ ఐడెంటిటీను కనిపెట్టలేరు. సో ఈ విధంగా మనకు యూజ్ అవుతుంది TorGhost అనేది. సో ఇప్పుడు మనం చూసుకుందాం ఏ విధంగా ఖాళీ లైనక్స్లో TorGhostను ఇన్స్టాల్ చేయాలో ఒకసారి చూసుకుందాం. సో ఇది నా ఖాళీ లైనక్స్ను ఓపెన్ చేయగానే డెస్క్టాప్ ఏ విధంగా ఉంటుంది. దీనిలో మీకు బ్రౌజర్ అనేది మొజిల్లా ఫైర్ఫాక్స్ అవైలబుల్గా ఉంటుంది. సో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకునే సెర్చ్ బార్లో గిట్ హబ్ అని సెర్చ్ చేసి TorGhost TorGhost అని సెర్చ్ చేసినట్లయితే మీకు ఫస్ట్ పేజ్లో ఇన్ఫర్మేషన్ మోస్ట్ ప్రాబబ్లీ వచ్చేయాలి. ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయ్యాక మనం చూసుకుందాం ఏ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందో. సో ఇక్కడ ఇక్కడ సుస్మిత్ కృష్ణ /TorGhost అని గిట్ హబ్ అనేది ఒక ప్లే స్టోర్ లాగే వర్క్ అవుతుంది. మ్యాక్సిమం మనం ఫైల్స్ అనేవి గిట్ హబ్ నుండి డౌన్లోడ్ చేయబోతున్నాం ఒక జెన్విన్ కోసం. సో ఇక్కడ నేను క్లిక్ చేసి లింక్లోనికి వెళ్ళిపోతున్నా. సో ఏ విధంగా ఒక యాప్స్ను ఖాళీ లైనక్స్లో ఇన్స్టాల్ చేయాలో కూడా మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలోనే అర్థమైపోతుంది. ఇన్ కేస్ మీరు ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలి అంటే ఇదే ప్రాసెస్ను ఉపయోగించి ఈజీలీ డౌన్లోడ్ అయితే చేయగలరు. సో ఇది గిట్ హబ్ యొక్క ప్లాట్ఫామ్. సో గిట్ హబ్లో ఇక్కడ మనకు TorGhostలో ఏ విధంగా ఎటువంటి ఫైల్స్ ఉంటాయి, దాన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, వాట్ ఈస్ TorGhost అండ్ బిల్డ్ అండ్ ఇన్స్టాల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాసెస్ ఇక్కడ క్లియర్ కట్గా ఉంది. ఇన్ కేస్ ఏదైనా కోడింగ్లో ప్రాబ్లం ఉన్నట్లయితే ఇక్కడ మీరు కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసినట్లయితే కోడ్స్ అనేవి పెర్ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ క్లియర్ కట్గా ఉంది. దీన్ని ఏం చేయాలి అంటే ఫస్ట్ నేను ఇక్కడ కాపీ కోడ్ మీద క్లిక్ చేసి ఒక కోడ్ అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ నేను కాపీ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. సో కాపీ అయితే అయిపోయింది. ఖాళీ లైనక్స్కి వెళ్ళిపోతున్నా. ఖాళీ లైనక్స్కి వెళ్ళి ఇక్కడ గిట్ స్పేస్ CLONE గిట్ క్లోన్ అక్కడ ఉన్న ఫైల్స్ను ఇక్కడ క్లోనింగ్ చేయాలి. గిట్ క్లోన్ అని టైప్ చేసి అక్కడ కాపీ చేసిన URL అనేది ఇక్కడ పేస్ట్ చేయడం ఉంటుంది. పేస్ట్ కోసం Ctrl+Shift+V. సో పేస్ట్ అయితే అయిపోయింది. ఎంటర్ ప్రెస్ చేయగానే మీకు డైరెక్ట్లీ క్లోనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ నాకు TorGhost అనేది ఉంది, నేను ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నా. మీరు ప్రాసెస్ అనేది రన్ చేస్తూ ఉండండి. ఈ విధంగా ఏదైనా ఒకవేళ ఎర్రర్ వచ్చినట్లయితే ఇంకోసారి సేమ్ కోడింగ్ను, సేమ్ కామెంట్ను ఇచ్చి మీరు ఎంటర్ ప్రెస్ చేయండి. డైరెక్ట్లీ మీ TorGhost అనేది ఓపెన్ అయిపోతుంది. బట్ బీ కేర్ఫుల్, ఈ ఫైల్ అనేది మీరు డౌన్లోడ్స్లోనే చేయండి. మీకు యూజర్ ఫ్రెండ్లీగా ఎప్పుడైనా ఓపెన్ చేయాలి అంటే ఈజీలీ మీకు దొరికిపోతుంది. సో సింపుల్లీ ఏ విధంగా డౌన్లోడ్స్లో చేయాలి అంటే ఇక్కడ LSను చూసుకుందాం ఎటువంటి ఫైల్స్ ఉన్నాయో. CD డౌన్లోడ్స్కి వెళ్ళిపోయండి. సో డౌన్లోడ్స్కి వెళ్ళగానే ఇక్కడ గిట్ CLONE క్లోన్ URLను ఇచ్చేయండి. Ctrl+Shift+V పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ అనేది డౌన్లోడ్ ఫోల్డర్స్లో అయిపోతుంది. Ctrl+Cని ప్రెస్ చేసి నేను క్లోజ్ అయితే చేసేసాను. సో ఇక్కడ నేను LS చేసుకున్నట్లయితే
సో చూస్తున్నట్లయితే ఇక్కడ టార్గోస్ట్ నాకు ఒక ఫైల్ కనిపిస్తుంది. టార్గోస్ట్ అనేది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నా. సో ఏ విధంగా ఓపెన్ చేయాలి అంటే CD TOR G క్యాపిటల్లో ఉంది, G క్యాపిటల్ HOST టార్గోస్ట్ అని ప్రెస్ చేసి ఎంటర్ చేసినట్లయితే ఓపెన్ అయితే అయిపోతుంది. లిస్టింగ్ కోసం LS కామెంట్ని యూస్ చేస్తాం. సో ఇక్కడ మీకు build sh అనే కామెంట్ అయితే ఒక డైరెక్టరీ అయితే ఒక ఫైల్ అయితే కనిపిస్తుంది. దానికి ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ ఇవ్వడం ఉంటుంది. నేను ఏదైతే కామెంట్స్ చేశానో లైనక్స్ కామెంట్స్, అందులో నేను ఒక ఎగ్జిక్యూటివ్ పర్మిషన్ ఏ విధంగా ఇవ్వాలి, ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ ఏ విధంగా తీసుకోవాలి, రీడ్ పర్మిషన్స్ ఏ విధంగా ఇవ్వాలి, రైట్ పర్మిషన్స్ ఏ విధంగా ఇవ్వాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు చెప్పా. ఒకవేళ ఇన్ కేస్ మీరు చూడకపోయినట్లయితే నేను ఐకార్డ్స్లో ఇస్తాను, అక్కడ నుండి చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అక్కడ నుండి ఈజీలీ చెక్ చేయొచ్చు. సో ఏ విధంగా ఇవ్వాలి అంటే chmod ప్లస్ x మీన్స్ ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్. ఇక్కడ build .sh ఐ మీన్ build shకి మనం ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ ఇస్తున్నాం. సో ఎస్ చేసినట్లయితే డైరెక్ట్లీ ఇక్కడ పర్మిషన్స్ అయితే ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ వచ్చేసాయి. ఇప్పుడు టార్గోస్ట్ను మనం రన్ చేయాలి. టార్గోస్ట్ను రన్ చేయడానికి సింపుల్ కామెంట్ అనేది ఇక్కడ python python 3 torghost .py అని టైప్ చేసి ఇక్కడ -a అని టైప్ చేయండి. ఏ అంటే కన్ఫర్మ్ అవుతుంది, టార్గోస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఈ ప్రాబ్లం ఐ మీన్ మీకు కామెంట్ అనేది వర్క్ అవ్వకపోయినట్లయితే, పైథాన్ అనేది ఇన్స్టాల్ అవ్వకపోయినట్లయితే డెఫినెట్లీ మీరు కన్సల్ట్ అయితే అవ్వచ్చు టెలిగ్రామ్లో లేదా ఇన్స్టాగ్రామ్లో. మీకు కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు అక్కడికి వెళ్ళి రికమెండ్ చేసినట్లయితే మా టెక్ బూస్ట్ యొక్క టీం అనేది మీకు ఈజీలీ కాంటాక్ట్ అయితే అవుతుంది. సో ఈ కామెంట్ను ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే డైరెక్ట్లీ మనకు టార్గోస్ట్ అనేది ఓపెన్ అవ్వాలి. మనకు ఓపెన్ అయితే అయిపోయింది. సో ఓపెన్ చేయగానే మనకు డైరెక్ట్లీ పెర్ఫామ్ అయితే అవుతుంది టార్గోస్ట్ అనేది. సో నేను ఒక సెపరేట్ వీడియోలో మనకు ఐపీ అడ్రస్ ఏది అలౌట్ అయింది, టార్గోస్ట్ను మనం యూజ్ చేయగానే ఏ విధంగా మనము ఐపీ అడ్రస్ను చేంజ్ చేస్తున్నాం ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో ఏంటి అంటే టార్గోస్ట్ యొక్క యూజెస్ ఏంటి, టార్గోస్ట్ను ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి అనేది క్లియర్ కట్గా చూసుకున్నాం. సో ఇది ఈరోజు వీడియోలో. నెక్స్ట్ వీడియోలో నేను టార్గోస్ట్ కోసం ఇంకా ఎక్కువగా డీప్గా మాట్లాడతా. టార్గోస్ట్ను ఏ విధంగా యూజ్ చేసి ఐపీని ఏ విధంగా హైడ్ చేయొచ్చు, ఒక న్యూ ఐపీని ఏ విధంగా అలౌట్ చేయొచ్చు చూసుకుందాం. సో ఇది ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేసేయండి. అదేవిధంగా ఈ ఫ్రీ కంటెంట్ తెలుగు కమ్యూనిటీ కోసం మీరు కూడా ఒక ఎంకరేజ్ చేయాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈజీలీ ఎంకరేజ్ అయితే చేయొచ్చు. ఇంకా ఎథికల్ హ్యాకింగ్ ఫీల్డ్లో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళకి డెఫినెట్లీ షేర్ అయితే చేయండి. సో ఈ రోజుకి ఇంత మరొక వీడియోతో మేము ముందుకు వస్తే అప్పటి వరకు టేక్ కేర్.